అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశిలందరికీ స్వాగతం సుస్వాగతం. ఇస్లాంలో మానవ హక్కులు అల్లాహ్ ద్వారా మంజూరు చేయబడ్డాయి. అంతేకాకుండా వాటిని ఏ రాజు లేదా ఏ శాసనసభ ద్వారా మంజూరు చేయబడలేదు. రాజులు, నియంతలు లేదా శాసనసభలు మంజూరు చేసినటువంటి హక్కులను వారు కోరుకున్నప్పుడు వారు వాటిని ఇవ్వవచ్చు లేదా వాటిని ఉపసంహరించుకోవచ్చు కూడా. మరియు వారు ఇష్టపడినప్పుడు వాటిని బహిరంగంగా ఉల్లంఘించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇస్లాం ధర్మంలో మానవ హక్కులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ద్వారా ప్రసాదించబడ్డాయి. మరియు అల్లాహ్ ఇచ్చిన హక్కులలో ఏదైనా సవరణ లేదా మార్పు చేయడానికి ప్రపంచంలోని ఏ శాసనసభ లేదా భూమిపై ఉన్న ఏ ప్రభుత్వానికైనా హక్కు ఎంతమాత్రము లేదు. వాటిని రద్దు చేసే లేదా వెనక్కి తీసుకునే హక్కు, అధికారం కూడా ఎవరికీ లేదు. దివ్య ఖురాన్ గ్రంథంలో వివరించిన ప్రధానమైనటువంటి ప్రాథమిక హక్కు మానవుడిగా జీవించే మరియు గౌరవింపబడే హక్కు. అల్లాహ్ పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఇలా తెలియజేస్తున్నాడు: ఎవరైనా ఏ కారణము లేకుండా ఒక వ్యక్తిని చంపినా అతను సమస్త మానవాళిని చంపినట్లే. 5వ అధ్యాయము 32వ ఆయత్. దివ్య ఖురాన్ గ్రంథం ప్రకారం ఎవరైనా మనిషిని హత్య చేసినట్లయితే అతను మొత్తం మానవ జాతిని చంపినట్లే. పవిత్ర ఖురాన్లో మరొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేశాడు: సత్యంతో తప్ప అల్లాహ్ పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణాన్ని మీరు హతమార్చకండి. 6వ అధ్యాయము 151వ ఆయత్. అల్లాహ్ ఇంకా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ఒక ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవాళి ప్రాణాలను కాపాడినట్లే. 5వ అధ్యాయము 32వ ఆయత్. స్వేచ్ఛాయుతమైన వ్యక్తిని బంధించడం, అతడిని బానిసగా చేయడం లేదా బానిసత్వానికి విక్రయించడం అనే పద్ధతిని ఇస్లాం స్పష్టంగా నిషేధం చేసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు: తీర్పు రోజున నేనే వాదినిగా ఉండే 3 వర్గాల ప్రజలు ఉన్నారు. ఈ మూడింటిలో స్వేచ్ఛాయుత వ్యక్తిని బానిసలుగా చేసి ఆపై అతడిని విక్రయించి ఈ డబ్బును తినేవాడు. సహీ అల్ బుఖారీ మరియు సహీ ఇబ్నే మాజాలో ఈ హదీస్ వివరించబడింది. చాలా ముఖ్యమైన మరియు విలువైన హక్కు ఇస్లాం మనిషిగా మానవుడికి ఇచ్చింది. పవిత్ర ఖురాన్ ఈ విధంగా నిర్దేశించింది: ప్రజల పట్ల మీ ద్వేషం మిమ్మల్ని దూకుడుకు ప్రేరేపించనివ్వద్దు. 5వ అధ్యాయము 2వ ఆయత్. ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయ విరుద్ధతకు పాల్పడనీయరాదు. న్యాయం చేయండి, ఇది దైవభీతికి అత్యంత చేరువైనది. 5వ అధ్యాయము 8వ ఆయత్. ఈ అంశాన్ని నొక్కి చెప్పడం ద్వారా దివ్య ఖురాన్ మళ్ళీ ఇలా చెబుతోంది: విశ్వసించే ప్రజలారా, న్యాయ ధ్వజవాహకులుగా నిలబడండి. 4వ అధ్యాయము 135వ ఆయత్. ముస్లింలు కేవలం సాధారణ మనుషులతోనే కాకుండా వారి శత్రువులతో కూడా ప్రతి చోట న్యాయంతోనే వ్యవహరించాలి. ఇస్లాం ధర్మం రంగు, జాతి లేదా జాతీయతతో సంబంధం లేకుండా మానవుల మధ్య సంపూర్ణ సమానత్వాన్ని గుర్తిస్తుంది. అల్లాహ్ పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేశాడు: మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. 49వ అధ్యాయము 13వ ఆయత్. మరో మాటలో చెప్పాలంటే మానవులందరూ ఒకరికి ఒకరు సోదరులు. వారందరూ ఒకే తండ్రి మరియు ఒకే తల్లి యొక్క వారసులు. తరువాత మీరు ఒకరిని ఒకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను మేము చేశాము. 49వ అధ్యాయము 13వ ఆయత్. మానవ జాతి యొక్క ఈ విభజన ఒక దేశం తన ఆధిపత్యం గురించి ఇతరులపై గర్వపడడానికి కాదు, లేదా ఒక దేశం మరొక దేశాన్ని ధిక్కారం లేదా అవమానంతో వ్యవహరించడం లేదా వారిని నీచంగా మరియు దిగజారిన జాతిగా పరిగణించడం మరియు వారి హక్కులను స్వాధీనం చేసుకోవడం ఎంతమాత్రం కూడా
కాదు. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు అంటుంది ఖురాన్ గ్రంథం 49వ అధ్యాయము 13వ ఆయత్. మరొక మాటలో చెప్పాలంటే ఒక మనిషి యొక్క ఆధిపత్యం భక్తి మరియు స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. ప్రవక్త మాటలలో మనం చూసినట్లయితే అరబేతర వ్యక్తి కంటే అరబ్కు ఏ ఆధిపత్యము లేదు. అరబ్ కాని వారికి అరబ్ కంటే ఆధిపత్యం లేదు. అలాగే నల్ల జాతీయుడి కంటే తెల్ల జాతీయుడికి ఎలాంటి ఆధిపత్యము లేదు. లేదా నల్ల జాతీయుడికి తెల్లవాడి కంటే ఆధిపత్యం ఎంత మాత్రము లేదు. మీరందరూ ఆదాం యొక్క సంతానం మరియు ఆదాం మట్టి నుండి సృజించబడ్డాడు. అల్ బైహకి మరియు అల్ బజ్జాజ్ హదీసు గ్రంథాల్లో ఈ హదీసు ఉల్లేఖించబడింది. ఈ విధంగా ఇస్లాం మొత్తం మానవ జాతికి సమానత్వాన్ని స్థాపించింది. ఇస్లాం ప్రకారం అల్లాహ్ మనిషికి జన్మ హక్కుగా సమానత్వ హక్కును ఇచ్చాడు. అందువల్ల ఏ వ్యక్తి పట్ల అతని చర్మం రంగు, అతని జన్మస్థలం, అతని జాతి లేదా అతను జన్మించిన దేశం ఆధారంగా వివక్ష అనేది ఎంత మాత్రము కూడా చూపకూడదు. ఇస్లాం సోదర భావం సూచించింది. సత్కార్యాలలో అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒకరికి ఒకరు తోడ్పాటును అందించుకుంటూ ఉండండి. పాపకార్యాలలో దౌర్జన్యపు పనులలో ఎవరితోనూ సహకరించవద్దు. 5వ అధ్యాయము 2వ ఆయత్తులో ఈ విషయం చెప్పబడింది. దీని అర్థం అతను ఉత్తర ధ్రువంలో లేదా దక్షిణ ధ్రువంలో నివసిస్తూ ఉన్నా సరే ఒక గొప్ప మరియు నీతివంతమైన పనిని చేపట్టే వ్యక్తికి ముస్లింల నుండి మద్దతు మరియు క్రియాశీల సహకారాన్ని ఆశించే హక్కు ఉంది. దీనికి విరుద్ధంగా దుర్మార్గం మరియు దూకుడు చర్యలకు పాల్పడేవాడు అతను మన దగ్గరి బంధువు లేదా పొరుగువాడు అయినప్పటికీ జాతి, దేశం, భాష లేదా జాతీయత పేరిట మన మద్దతు మరియు సహాయాన్ని ఆశించే యొక్క హక్కు అతనికి ఎంత మాత్రము లేదు. ముస్లింలు అతనికి సహకరిస్తారని లేదా అతనికి మద్దతు ఇస్తారని ఎంత మాత్రము ఆశించరాదు. ముస్లింలు అతనికి సహకరించడం అనుమతించబడదు. మీరు విశ్వసించే వరకు స్వర్గంలో ప్రవేశించరు మరియు మీరు ఒకరినొకరు ప్రేమించే వరకు నమ్మబడరు. మీరు అలా చేస్తే మీరు ఒకరినొకరు ప్రేమిస్తారని నేను మీకు ఏదైనా చూపించవచ్చా? మీ మధ్య శాంతిని విస్తరించండి. సహీ ముస్లిం 54వ హదీస్లో ఈ విషయం తెలుపబడింది. కాబట్టి మానవుడి యొక్క హక్కుల ఉల్లంఘన ఇస్లాంలో స్పష్టంగా నిషేధించబడింది. ఏ జాతి, ప్రాంతం, తెగ, భాషకు చెందినవాడైనప్పుడు కూడా అతడిని గౌరవించడం, అతడితో పాటు మంచి పనులలో సహాయ సహకారాలలో పాలు పంచుకోవడం ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మసమ్మతం చేసింది. అంతే తప్ప మరి మానవాళికి ఇస్లాం ధర్మం ఒక గొడ్డలి పెట్టుగా ఎంత మాత్రం కూడా లేదు అనే విషయాన్ని ఈ సూక్తుల ద్వారా, ఈ ఖురాన్ ఆయతుల ద్వారా మనం గ్రహించాం. విమర్శనాత్మకంగా అయినప్పటికీ కూడా ఇస్లాం ధర్మాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే, అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారని నా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ మీ సోదరుడు అబ్దుర్ రెహమాన్.